Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను మీరు ఇప్పుడు వినండి, తర్వాత కూడా మీరు సాయంత్రం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కుటుంబంగా వ్యక్తిగతంగా కూడా మీరు వినండి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న వాతావరణాన్ని బట్టి దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఇది, వాక్యం. ప్రపంచంలో జరుగుతున్న, ముఖ్యంగా భారతదేశము ఈ స్థితిలో, కరోనాతో ఉన్న స్థితిలో, అనారోగ్యంగా ఉన్న స్థితిలో మీతో నేను మాట్లాడుతున్న మాటలు ఇవి. కానీ నేను ఇదే సమయంలోనే దేవుని యొక్క ఆనందంలో జీవించవచ్చు పిల్లరా, సంతోషంలో జీవించవచ్చు. నీకు నాకు దేవుడు ఎంత సంతోషంగా స్వర్గంలో జీవిస్తానో, భూమి మీద అదే సంతోషంలో నేను జీవించే జీవితం ఆల్రెడీ ఇవ్వబడింది. ప్రజలు జ్ఞానం లేక ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. సో ఈరోజు చక్కగా జాగ్రత్తగా ధ్యానంగా వినండి. మా ముందర చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం మాట్లాడుతానో తీసుకెళ్ళండి. మీరు బ్రతుకున్నంత కాలం కూడా నేను చెప్పే ఈ ప్రీచింగ్ని మర్చిపోకండి మీరు. ఓకే, నేను ఆ కిటికీ వాకిలు తెరిచేసి, సో వెంటిలేషన్ బాగా ఫ్రీగా ఉంది, తెరిచేసి. సుశాంక్ ఎక్కడికి వెళ్ళాడు? ఓకే, తెరిచేసి. ఓకే, తెరిచేసి. ఓకే, ఓకే. నేను ఈరోజు చెప్పబోయే వాక్యము మీకు బాగా తెలుసు. దేవుని రాజ్యం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ నేను మీకు గత వారాల్లో ముందర చూడాలి, ఎవ్వరు అక్కడిక్కడ చూడకండి, దయతో ముందర చూస్తూ ఉండండి, జాగ్రత్తగా వినండి, ఇంట్రెస్ట్గా వినండి. మొబైల్స్ పక్కన పెట్టండి, బైబిల్ కూడా పక్కన పెట్టి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తానండి. అర్థమవుతుందా మీకు? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 30 60 100 ఫలించే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దాంట్లో 30 100 ఫలించే వాళ్ళు ఎవరు? నిన్న వారం వాళ్ళ కేటగిరీని మీకు చెప్పాను. అమ్మాయి చూస్తున్న ముందర చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? 4 గుణాలు నిన్న వారం చూసుకున్నాం. వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. రెండో గుణం ఏంటి? వారు కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. చాలా ఇంపార్టెంట్. ఈ కరోనా టైంలో ఎవరికి ఇది అర్థం కాదో, ఈవెన్ నువ్వు దేవుని బిడ్డవైనా, మైనాలా నువ్వు క్రైస్తవుడువైనా, ఈ ఈ జ్ఞానం నీకు లేకుండా నువ్వు జయించలేవు. అందుకే నేను వారం చెప్పినది రిపీట్ చేస్తున్నాను, నువ్వు మహిమ పరుస్తూ ఉండాలి. ప్రతి క్షణం పీడలోనే మహిమపరచాల దేవుణ్ణి. నిన్న వారం చూసుకున్నాం మనం, మహిమపరచాల దేవుణ్ణి. మరణం లాంటి నీ ముందర మరణం కనపడతాన్నా, మరణపు దుర్వాసన నీకు చుట్టూ ఆవరించి ఉన్నా, నువ్వు శవాల్లో అయిపోతానా, నీకు అది లేదో, అది నువ్వు అది లేకుండా చేసుకునేదానికి దేవుడు అన్నీ చేసేశాడు. నువ్వు మహిమపరచాలా దేవుణ్ణి. శవాల మధ్య కూడా నువ్వు మహిమపరచాలా. నీ శరీరంలో పీడ ఉన్నప్పుడే, అప్పుడే దేవుని మహిమను చూస్తావు. నువ్వు మహిమపరచాలా. దేవుడు ఏం చేశాడో యేసుప్రభు ద్వారా, యేసుప్రభుని తీసుకొని మహిమపరచాలను, పొగడాలా యేసుప్రభుని. నీ ఇంట్లో భయపు ఆందోళన నీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు నువ్వు మహిమపరచాలా. తండ్రి కృతజ్ఞతలో నీ శాంతి ఇంట్లో ఉంది, నీ సమాధానం ఇంట్లో ఉంది, నీ మేలులు ఇంట్లో ఉన్నాయి. అదే దేవుని మహిమపరచడం. నిన్న వారం నేను మీకు చెప్పాను. రెండవది కృతజ్ఞతలు చెల్లించుకోవాలా. మహిమపరుస్తూ కృతజ్ఞతలు తండ్రి, నీ ఆనందం మా ఇంట్లో ఉంది, నేను జీవం మా ఇంట్లో ఉంది.
మేలులు మా ఇంట్లో ఉన్నాయి. చుట్టుపక్కల మరణం, ఈవెన్ నీ ఇంట్లో నీకు మరణపు దుర్వాసన వస్తానే కూడా నువ్వు నాశనం చేసి పెట్టచ్చు దాన్ని. అందుకే ఆయన మరణించాడు, అందుకే ఆయన పాతాళంలో 3 రోజులు జీవించి మళ్ళీ తిరిగి లేచాడు. అందుకే కృతజ్ఞతలు చాలా అవసరం. 3వది నిన్న వారం మనం చూసుకున్నాం, ఇమాజినేషన్. నీకు అమ్మ ముందర చూడండి, అక్కడిక్కడ చూడకండి. మీరు ఇమాజినేషన్లో అనుక్షణం చూడాలా మీ బాడీలో దేవుడు ఉన్నాడని. నువ్వు ఏంది చూసినా నువ్వు దాన్నే అనుభవిస్తావు. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు స్వర్గాన్ని, తన ఆనందాన్ని అనుభవించాలనే తను సమాప్తం అన్నాడు. నువ్వు ఇప్పటికి కూడా సైతాను మాటల్లో పడి నువ్వు ఇమాజినేషన్ ఏందో చేసినావు అనుకో, అదే నీకు లభిస్తుంది. అందుకే మొదట మహిమపరచాలా, కృతజ్ఞతలు. ఇమాజినేషన్, వాక్యాన్ని తప్పించి ఏది చూడకండి. ఇమాజినేషన్లో బాబు ముందర చూడు, ఇట్లా తిరుగు, వాక్యాన్ని తప్ప ఇంకేది ఇమాజిన్ చేయకండి. 4వది నేను మీకు ముందే చెప్పా, కఠోర హృదయం కలిగి ఉండకూడదు, మనం మంచి హృదయం కలిగి ఉండాలి. మంచి హృదయం ఏంటి? కళ్ళకు కనపడే చూడకూడదు. నేను కళ్ళకు కనపడేది కాదు నువ్వు నేను చూడాల్సిందే. నువ్వు నేను చూడాల్సింది వాక్యం ఏం చెప్తుందో. నువ్వు నేను చూడాల్సింది దేవుడు నాతో పాటు నడుస్తున్నాడో, నా లోపల ఉన్నాడు, ప్లస్ నన్ను ఆవరించి ఉన్నాడో, నా మీద ఉన్నాడు. అది నిజం. డాక్టర్లు ఏమన్నా చెప్పుకొని వాళ్ళ స్టడీస్ ప్రకారం. కానీ నీకు సత్యదేవుడు, నిజమైన దేవుడు ఏం చెప్తాడో అది నువ్వు చూడాల్సింది ఇమాజినేషన్లో. ప్లస్ అదే జరుగుతోంది. దూతలు నీ ముందు ఉన్నారో, దూతలు నేను ఎత్తి పట్టుకుని ఉన్నారో, దేవుడు కౌగిలించుకున్నాడో, దేవుడు చెప్పేశాడు నేను నీ కాపరిని అని. సృష్టి అంతమైపోయినా తన పనిని వదిలిపెట్ట నీ కోసం నిలబడి ఉంటాడు అనుక్షణం నీ దగ్గర. అది చూడాల్సింది మనం. ఓకే, 4 పాయింట్ నిన్న వారం నేను చెప్పేశాను. అవి కాల్సింటే నిన్న వారం వీడియో వినండి దాని గురించి. ఓకే, ఈరోజు అతి ముఖ్యమైనది ఇది. నా జీవితాన్ని నిరంతరం అనుక్షణము నువ్వు నిద్రలో ఉన్నా కూడా నిన్ను ఆనందంగా ఉంచుతుంది, నిన్ను సమాధానంగా వస్తుంది, మేలులతో ఉంచుతుంది. అది నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, అది నువ్వు నేను అనుక్షణం దేవుణ్ణి, ఇప్పుడే పాడుకున్నాం కదా, స్తుతులతో దుర్గము స్థాపించినావు. నువ్వు స్తుతులతో దేవునికి దుర్గము అనుక్షణం ఏర్పరుస్తూ ఉండాలి. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, అనుక్షణము నీలో నుంచి స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, ఈ 3 దానికోసమే నీ బ్రతుకుడా. దాన్ని తప్పించి వేరే ఏ దాని మీద కూడా నువ్వు పోయావా, నువ్వు ఈ యొక్క భయంకరమైన పాపపు ప్రపంచంలో దేవుని బిడ్డవై నువ్వు ఆనందంగా ఉండలేవు. ఈ 3 నీ ఊపిరిగా మార్చుకోవాలా. ఓకే, నేను ఈ యొక్క సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తాను. మీకు తెలుసు చెప్పలేరా, సపోజ్ ఎవరైనా బతికున్నాడా లేదా అని చూసడానికి డాక్టర్లు ఏం చేస్తారు తెలుసు కదా మీకు? ఏం చేస్తారు? పల్స్ పట్టుకొని చూస్తారు. అమ్మ అర్థమైంది ఏం చెప్తున్నావు? డాక్టర్ వెంటనే చేయి పట్టుకొని చూస్తాడు ఉన్నాడా లేదా అని, శరీరంలో బ్రతుకున్నాడా లేదా అని తెలుసుకునేదానికి. మీకు తెలుసా ఒక సిగ్నల్ ఏంటో ఆత్మీయ జీవితంలో నువ్వు బతుకున్నావా లేదా అని, అంటే ఆత్మీయంగా బలంగా ఉన్నావా లేదా అని, లేకుంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నావా లేదా అని ఎలా తెలుస్తుందో తెలుసా? నీ పల్స్ రేట్ ఏందో తెలుసా? బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారంగా ఆత్మీయంగా నువ్వు బతుకున్నావో లేదో తెలుసుకునేది నీ నోట్లో అనుక్షణం స్తుతి, దేవునికి కృతజ్ఞత ఉంటుంది. ఇది లేకుండా వేరే భాష వచ్చిందనుకో, నువ్వు ఆల్రెడీ ఆత్మీయంగా చాలా రోగంలో ఉన్నావని అర్థం. నువ్వు జీవించడం లేదు, నీకు అర్థం కాలంలా దేవుడు. ఒక వ్యక్తి పల్స్ పట్టుకున్నప్పుడు పల్స్ కొట్టుకోవాలా, అప్పుడు బతుకున్నాడని అర్థం. ఒక మనిషి దేవుని బిడ్డైన నువ్వు నేను, రక్షణ పొందుకుని నువ్వు నేను, అనుక్షణము నీలో స్తుతి, ఆరాధన, కృతజ్ఞత లేదనుకో, యు ఆర్ డయింగ్ మ్యాన్ అండ్ లైక్ ఆత్మీయంగా నువ్వు చాలా రోగివై ఉన్నావు. అది. సో ఈరోజు మేము ముందు చెప్పేది స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, ఈ 3 పదాలు. స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, ఈ విషయం నేను చెప్పబోతున్నా మీకున్న ఈరోజు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎవరికైనా పంపించాలనుకుంటే సాయంత్రము మీకు లోడ్ అవుతుంది, దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాక్యం ప్లారా ఈరోజు.
ఓకే, లైక్ నాకు లోపల నాకు బబ్లింగ్ అవుతుంది. అనుకుంటేనే ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. మీకు నాకు స్తుతి ఆరాధన కృతజ్ఞత ఎంత అవసరం అంటే, స్తుతి ఆరాధన కృతజ్ఞత సాతాన్ని టార్మెంట్ చేస్తుంది పిల్లరా. సాతాను మీద బలమైన ప్రభావం చూపిస్తుంది ఇది. ఎస్, ప్రార్థన అవసరం, బైబిల్ చదవడం అవసరం, ఉపవాసం అన్నీ. కానీ స్తుతి ఆరాధన కృతజ్ఞత నీ నోట్లో ఉన్నప్పుడు డెవిల్ని నువ్వు టార్మెంట్ చేస్తావు. నువ్వు డెవిల్ని పీడించి పడేస్తావు, డెవిల్ని డిస్పాచ్ చేస్తావు. నువ్వు ఎక్కడ నిలబడుకొని ఉంటే ఇది నీ జీవితం అయితే, నువ్వు అనుక్షణము డెవిల్ మీద ఎఫెక్ట్ చూపించే మనిషివే ఉంటావు ఈ భూమి మీద. సో ఈ దుఃఖకరమైన విషయం ఏమంటే, చాలామంది క్రైస్తవులే నమ్మరు సాతాను ఉన్నాడని. కొంతమంది నమ్మినా సరిగా వాడిని పట్టించుకోరు. మీకు తెలుసా, చాలామంది ఏమనుకుంటారంటే ఈ జరుగుతానేదంతా భౌతిక లోకం ఇది, కొంతమంది దేవుడే చేస్తానని ఇప్పుడు జరుగుతానే మారణహోమం, లేకుంటే అనారోగ్యం కానీ బీదరికం కానీ ఇవన్నీ చాలామంది అనుకునేది ఏంటంటే దేవుడు చేస్తానని. తప్పు, పెద్ద తప్పు అది. అక్కడే సగం ఫెయిల్ అయిపోతాను దేవుడు అనుకుంటే గిన. ఇదంతా చేస్తానేది సాతాను పిల్లరా, దురాత్మ శక్తులు. రోగాలు మ్యాక్సిమం పర్సెంటేజ్ 50% దాదాపు పైన. ఇంకా నన్ను అడిగితే రోగాలు వచ్చేది సాతాను వలన, దురాత్మల వలన. అందుకే చూడండి, యేసుప్రభు లైక్ గుడ్డోడు వచ్చేవాడు యేసుప్రభు దగ్గరికి, దయ్యాన్ని తీసేవాడు యేసుప్రభు, గుడ్డోడు బాగైపోయాడు. మూగోళ్ళు వచ్చేవాళ్ళు యేసుప్రభు దయ్యాన్ని పొమ్మనేవాడు, మాట్లాడగలిగేవాడు. అందుకే చాలా పర్సెంటేజ్ దురాత్మల వలన రోగాలు వచ్చేది, నిజమిది. అందుకే బైబిల్ యోహాను సువార్త 10:10 ఏమరామంటే, సాతాన్ని ఏమని పిలిచాడు దేవుడు? దొంగవాడు. వింటానండి మీరు, దొంగతనమును హత్య చేసేకి వస్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. వాడి నీలో నుంచి ఆరోగ్యం దొంగతనం చేయడానికి, నీ సమాధానం, నీ భార్య బిడ్డల మధ్య, నీకు నీ భార్య మధ్య ఉన్న సంబంధాన్ని దొంగలించడానికి, కోపాన్ని పుట్టించి, ద్వేషాన్ని పుట్టించి, కొట్లాడుకునేటట్టు చేసి వాడు నీలో మీ కుటుంబంలో ప్రవేశించడానికి, వాడు మీలో ఉన్న ప్రేమను దొంగలించేవాడు. వాడు దొంగవాడు, వాడు హంతకుడు. బైబిల్ చెప్పే సాతాను ఉన్నాడు, వాడే ప్రతి మరణానికి కారణం. నిజం పిల్లలు, ఏ ప్రకారమైన మరణమైనా సరే అది వాడే దానికి కారణం. అయితే ఈరోజు నేను శుభవార్త నీకు చెప్పాలా? ఏమో తెలుసా, నీవు స్తుతి ఆరాధన కృతజ్ఞత ఈ 3 పదాలు నీ జీవితం అయిపోతే, నువ్వు వాణ్ణి ప్రతి క్షణం పారద్రోలుతూ ఆపేస్తూ వాని క్రియలని నువ్వు అత్యధిక విజయాన్ని, దేవుడిచ్చిన విజయాన్ని అనుభవిస్తావు. అందుకే చూడండి 22వ కీర్తన 3వ వాక్యం. ఎవరైనా చదువుతారా? నేను చదవమంటాను. 22వ కీర్తన 3వ వాక్యం చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ పిల్లరా. లాస్ట్ వరకు ఓపికతో వినండి. 22:3లో మీరు చూసినట్లయితే చూడండి ఏం జరుగుతుంది. స్తుతి ఆరాధన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడవై ఉన్నావు. చూసారా పిల్లరా, నేను ఎందుకు వానికి టార్మెంట్ అవుతుందంటే, టార్మెంట్ అంటే తెలిసేది ఇంగ్లీష్, తెలుగులో ఏంటి టార్మెంట్? పీడించబడతాడు, వాడు నాశనం చేయబడతాడు. అర్థమవుతుంది మీకు? పిండేయబడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు స్తుతించి ఆరాధమైనాలి. నాయన మీరు శివాజీ పైన చూస్తాడు, మీరు స్తుతించి ఆరాధించినప్పుడు ఏం జరుగుతుందంట? దేవాది దేవుడు నీ సన్నిధిలో నీ ప్రజెన్స్లోకి వచ్చేస్తాడు. ఆయన ప్రజెన్స్ నీ దగ్గరికి వస్తుంది. ఆయన నీ దగ్గర నివాసం చేయడం మొదలు పెడతాడు. ఆయన నీతో జీవించడం మొదలు పెడతాడు. చూడండి, స్తుతి ఆరాధన ఎంత పవర్ఫుల్ వెపనం. నువ్వు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడయ్యే దేవుడివై. అందుకే దేవుడు నువ్వు స్తుతించినప్పుడు ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా నీకు నీ బ్లడ్లో నుంచి ఎక్కడ కూడా సౌండ్ రాకూడదు ఇది అబద్ధం అనేదానికి. దేవుడు అబద్ధం చెప్పడు. ఇమ్మీడియట్లీ, అర్థమవుతుంది? ఇమ్మీడియట్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి దేర్. అక్కడ ఉంటాడంతే, ఫినిష్. ఆకాశం భూమి గతించును కానీ నీ దేవుడు చెప్పింది గతించదు.
ఉంటాడంతే అక్కడంతే. ఇంకా నీకు అదే పెద్ద గ్రాంటెడ్గా తీసుకోవాలి నువ్వు. అందుకే థ్యాంక్స్ గివింగ్ చెప్పినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. చాలా అవసరం ఈ మాటలు. దేవుడు మాటలు ఏదో ఉత్తుత్త మాటలు కాదు. అందుకే నీకు నీకు పెద్ద వెపన్ ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎక్కడో ఉపవాసం ఉండి బైబిల్ అంతా చదువుకొని అవి మంచివే, కానీ నువ్వు అనుక్షణము దేవునిలో దేవునితో జీవించే ఆయుధం ఇదే. చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లరా. అందుకే నేను ఒక్కి చెప్తున్నాను మీకు. చూడండి, కొన్ని విషయాలు మీకు బైబిల్లో చూపిస్తాను నేను, మీకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంటో ఇది. మత్తయి సువార్త 21లో చూడండి ఏం జరిగిందో. మత్తయి సువార్త 21 నేను చెప్పాను ఆల్రెడీ. దేవుడు వస్తూనే డెవిల్ ఉండలేడు అక్కడ. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లైక్ వాడు డిస్పాచ్ అయిపోతాడు అంతే, వాడు ఉండడా. నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 21:15 జాగ్రత్తగా వింటా అన్నాడు ఈ విషయాలు. మత్తయి సువార్త 21 అమ్మా 21:10 కాగా ప్రధాన యాజకులను చూస్తే ఇక్కడ కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను. ఇది యేసు ప్రభువు సిలువకు వెళ్ళే 1 వీక్ బిఫోర్ స్టోరీ. ఒక వారం ముందు జరుగుతున్న విషయాలు ఇవి. యేసు ప్రభు సిలువకి వెళ్ళే ముందు ఏం జరుగుతుంది? యేసు ప్రభు యెరూషలేంలోకి వచ్చాడు. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అను దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి, చూసారా మీరు, వీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయనని అడిగిరి. చూసారా అమ్మ, ఉండండి కొన్ని మాటలు చెప్తాను మీకు. ఇక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు వేల మంది యేసు ప్రభుతో నడుస్తున్నారు. ఎందుకంటే అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, సామర్థ్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఈనాళ్ళైనా చాలా జాగ్రత్తగా వినండి. గాడ్ ఈజ్ లైక్ కేర్ఫుల్గా పట్టుకోవాలి ఆయన్ని, జారిపోతున్న వజ్రంలాగా. ఓకే, అందుకే చాలా జాగ్రత్తగా వినాలమ్మ పిల్లలు. మీకు తెలుసు చాలా సీరియస్ అది, కేర్లెస్ చేయకూడదు. ఓకే, ముఖ్యంగా మీరు చూస్తే అక్కడ వేల మంది యేసుప్రభుతో వెంట వెళ్తున్నారు. యేసుప్రభు వాళ్ళతో కలిసి యెరూషలేంలోకి వచ్చినప్పుడు అక్కడ మత గురువులు వచ్చారు. కోపం వచ్చింది వాళ్ళకి, కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? వీళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తున్నారు, యేసయ్యకి థ్యాంక్స్ చెప్తున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. అమ్మ అర్థమైందా? వీళ్ళకి మంట రేగింది. చాలామందికి ఈ లోకంలో ఇప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు వాళ్ళకి సరిపోదు, వెళ్ళిపోతుంటారు. చాలామంది చూడండి, ఆయన అన్నీ పొందుకుంటూ ఉంటారు, చర్చికి రారు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. దేవుణ్ణి ఆరాధించి స్తుతించినప్పుడు వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ రోజు అక్కడ ఎవరున్నారంట? మత గురువులు, చీఫ్ ప్రీస్ట్, ఏమంటారు ఆయన, ప్రధాన యాజకుడు. లైక్ వాళ్ళందరికీ ఎంత మంట రేగిందంటే, ఎందుకో తెలుసా మంట? అమ్మ వింటున్నారా? యేసు ప్రభుని పొగుడుతా అన్నారు, యేసు ప్రభుని మహిమ పరుస్తా అన్నారు. ఈడ ఒక చిన్న మాట చెప్పాలా మీకు. మీకి ఎప్పుడన్నా ఎవరి గురించి అన్నా మహిమపరిచినప్పుడు నీకు మంట ఉందనుకో, నీలో గర్వం ఉందని అర్థం. వాళ్ళలో ఏముందో తెలుసా? గర్వం. యేసు ప్రభుని మహిమపరచాలి, నన్నే మహిమపరచాలా, నేనే చీఫ్ ప్రీస్ట్, నేనే మత గురువు, నన్ను మహిమపరచాలి. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా. ఎప్పుడు కూడా నీకు సపోజ్ నా ముందు నాకే ఎగ్జాంపుల్ ఇస్తే ఎవరైనా మహిమపరుస్తాను, ఎవరైనా పాస్టర్ గురించి, ప్రీచర్ గురించి నాలో మంట ఉందనుకో, వాళ్ళని మహిమపరుస్తున్నారే, వాళ్ళు గొప్పలని చెప్తున్నారే అని, దానికి అర్థం ఏమో తెలుసా? నాలో ప్రాబ్లం ఉందని అర్థం. అందుకే మీ ముందర ఎవరికన్నా పొగిడినప్పుడు మీకు ఏదైనా మంట అనిపిస్తుంది అనుకో, నువ్వు లోపల అనారోగ్యవి, ఆత్మీయంగా అంటే నీకు ప్రాబ్లం ఉంది. అందుకే ఎప్పుడు కూడా ఇంకోరిని పొగిడినప్పుడు మనకేం చేయాలి తెలుసా? ప్రేమించాలా. ఎస్, అవును ప్రభువా. లైక్ వాళ్ళని అసహించుకోకూడదు. కొంతమంది నేను చూసాను నా జీవితంలో, మన అందరం ఆ యొక్క దారిలో పోయి వచ్చాం. వాళ్ళని మహిమపరచంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. లేకుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు అన్నాను అనుకోండి, ఆహా ఆయన ఏం ప్రీచ్ చేసినాడు కానీ అంటే దానికి అర్థం ఏంది తెలుసా? లోపల మంట, ప్రౌడ్, అది డెవిల్ నేచర్. అది యూ షుడ్ ఎలిమినేట్ దాట్. నీ ముందర ఎవరి గురించి పొగిడినా నువ్వు ఆనందించాలా. లేదనుకో ప్రాబ్లం ఉంది, దేవుని దగ్గర క్లియర్ చేసుకోవాలా, ఆ అలవాటు వేసుకోవాలా, ఇన్కల్కులేట్ చేసుకోవాలా దాన్ని. నీలో నువ్వు మంచివాడివి, నువ్వు ముందుండే గుణం అది, దాన్ని క్లియర్ చేసుకోవాలా.
గుడ్, ఆ నేచర్ తెచ్చుకోవాలమ్మా ఇంటర్నల్ కదా, ఆ నేచర్ తెచ్చుకోవాలని నీ ముందు ఎవరిని నీ ఫ్రెండ్ని పొగుడతారు, ఆఫీస్లో నీ కొలికిని పొగుడతాడు బాస్, మీ బాస్ అంటాడు ఆ వ్యక్తి ఎంత బాగా చేస్తాడంటే చాలామందికి ఇంకా మంట ఇది. నో, దట్స్ ఎ డెవిలిష్ నేచర్. ఆ గుణం మంచిది కాదు. ఓకే ఓకే పక్కన పెడదాం, ఎందుకంటే మధ్య మధ్యలో మన నేచర్ గురించి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే వీళ్ళకి రేగింది, ఎందుకు యేసు ప్రభుని స్తుతిస్తానని. చూడండి, యేసు ప్రభు మంచి మాట చెప్పాడు, అది మీకు చెప్పాలా. కీర్తనలో నుంచి కోట్ చేశాడు. ఏమన్నాడు యేసు ప్రభు తెలుసా? వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనని అడిగిరి. వాళ్ళు యేసు ప్రభుని అడుగుతున్నారు, వాళ్ళు చెప్తాను చూడండి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. ఇది యేసు ప్రభువు కీర్తన 8లో నుంచి కోట్ చేస్తాను. రండి అక్కడికి వెళ్దాం. కీర్తనలు 8వ అధ్యాయము 2వ వాక్యంలో నుంచి యేసు ప్రభు దీన్ని కోట్ చేశాడు. 8:2లో ఇంకా క్లియర్గా రాయబడింది, చూసారా? చూడండి, 1వ వాక్యం 2వ వాక్యం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరుచువాడా. చూసారా, ఆకాశంలో నీ మహిమను, నీ ముందు నీ మహిమ, దేవుని మహిమను చూడాలంటే ఏం చేయాలంట? భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. చూడు, పొగుడుతున్నాడు. ఇప్పుడు 2వ వాక్యంలో చూడండి, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు దుర్గము స్థాపించి ఉన్నావు. ఇంగ్లీష్లో మీకు చెప్తాను చూడండి. అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ బేబ్స్ అండ్ సక్లింగ్స్ హ్యాస్ దౌ ఆర్డైన్డ్ స్ట్రెంగ్త్. నువ్వు స్తుతించి ఆరాధించిన జాగ్రత్త వినాలైనా, ఇది నువ్వు స్లిప్ చేసావు అనుకో, టోటల్ స్లిప్ అయిపోతుంది. స్ట్రెంగ్త్ దొరుకుతుంది నీకు. ప్లస్ ఇక్కడ చూడండి, ఇది బికాస్ దైన్ ఎనిమీస్ దట్ దౌ మైయెస్ట్ స్టిల్ ద ఎనిమీ అండ్ ద అవెంజర్. అంటే అర్థం తెలుసా మీకు? వినాడా, నువ్వు నేను స్తుతించి ఆరాధించినప్పుడు దేవుణ్ణి, పొగిడినప్పుడు దేవుణ్ణి, ఎప్పుడు అన్ని వేళల ప్రాబ్లమ్స్లో, సిక్నెస్లో, పావర్టీలో నువ్వు నేను దేవుణ్ణి పొగిడినప్పుడు, ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితంలో, యేసయ్య మరణ పునరుత్థానం ద్వారా నీకు ఏం జరిగింది, నీలో దేవుడు ఉన్నాడో, నువ్వు మహిమతో నిండిన వ్యక్తివి, నువ్వు పొగిడినప్పుడు ఏమవుతుందంట? ఇక్కడ చూస్తే సాతాన్ని ఆపేస్తుందంట అది. యు విల్ మేక్ యువర్ అవెంజర్ స్టాండ్. ఇక్కడ మంచిగా రాబడింది, బికాస్ దైన్ ఎనిమీస్ దట్ దౌ మైయెస్ట్ స్టిల్ ద ఎనిమీ. అంటే నువ్వు ఎప్పుడు స్తుతిస్తావో సాతాను ఆగిపోతాడు, అక్కడ ఆగాల్సిందే. అర్థమైందా? ఆ తర్వాత ఏమైందా సార్? వాడు పారిపోతాడు. ఇక్కడ ఏం రాబడింది? అండ్ ద ఎనిమీ అండ్ ద అవెంజర్. అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది పిల్లరా. ఎందుకు అది మీరు తెలుసుకోవాలి, జాగ్రత్త వినండి. వాడు తట్టుకోలేడు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తే. అర్థమవుతుందా మీకు? వానికి సరిపోంది ఏదన్నా ఉందా అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తావో, కృతజ్ఞతలు నీ నోట్లో నుంచి ఊపిరిలా బయటకు వస్తాయో, వెంటనే జరిగేది ఏం తెలుసా? ఇట్ విల్ స్టిల్ హిమ్ అండ్ హీ విల్ ఫ్లీ. కొంచెం సేపు తర్వాత మీకు ఆ పదాన్ని చూపిస్తాను. హీ విల్ ఫ్లీ. నువ్వు ఆపాలనుకున్నావా రోగాన్ని, నువ్వు ఆపాలనుకున్నావా నీ యొక్క విరోధంగా లేస్తున్న తుఫాన్ని, నీ దగ్గర ఆయుధం ఇచ్చాడు దేవుడు. నువ్వు రక్తంతో కడగబడిన బిడ్డవే. నువ్వు స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ఈవెన్ నువ్వు పాపంలో ఉన్నా దాన్ని సారీ చెప్పు. వాడు ఏమేమో గుర్తు చేసి నిన్ను దేవుడు బాగు చేయడు, లేకుంటే దేవుడు నీతో లేడని అబద్ధం చెప్తాడు. అబద్ధం అది. లార్డ్ సారీ, నా ముందు శత్రువు వచ్చి ఉన్నాడు, అనారోగ్య రూపంలో, కొట్లాట రూపంలో, అప్పుల రూపంలో. తండ్రి నాకు తెలియదు, ఏదన్నా జరిగిపోయి నన్ను క్షమి. అయితే ఇదిగో నువ్వు నా దేవుడువై, నా ప్రభువువై, నా కాపరివై, నాకు పచ్చిగల చోట్ల పెట్టిన దేవుడువై, నాలో నివసిస్తున్న దేవుడువై, నా కొరకు రోగైపోయిన దేవుడువై, కృతజ్ఞతలు తండ్రి. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, హీ విల్ జస్ట్ స్టాండ్ దేర్. He cannot move and he will flee. ఎందుకు తెలుసా? ఎవరు వస్తారు అక్కడ? ఎవరు వస్తారు? God will come and dwell there. దేవుడు వచ్చి అక్కడ నివాసం చేస్తాడు. ఎందుకంటే నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి. డెఫినెట్గా స్పిరిట్ వరల్డ్ జరిగేది తెచ్చి ఆత్మీయ లోకాన్ని నువ్వు నమ్మలేదనుకో, నువ్వు అనుక్షణము బైబిల్ చెప్తుంది శరీరానుసారంగా నడిచేవాడు మరణము, భయములో, దుఃఖంలో జీవిస్తాడు. ఆత్మానుసారంగా నడిచేవాడు జీవమును,
జీవం కలిగి ఉంటాడు, అంటే విజయం కలిగి ఉంటాడు, అన్ని మేలులు కలిగి ఉంటాడు. అందుకే ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో నీకు అది జీవితం కావాలా. ఈ కళ్ళ ముందు జరుగుతున్నది కాదు, ఇది జస్ట్ టెంపరరీ, పర్మనెంట్. అది ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో బైబిల్ చెప్తుంది. ఓకే, చూస్తే మీరు పిల్లరా, ఎందుకలా సాతాను యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే, యెషయా గ్రంథము పదాం రండి, యెషయా గ్రంథంలోకి. యెషయా గ్రంథం మీరు 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము, ఓకే, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13 నుంచి చూడండి, 13-14 వాక్యాలు. ఏం రాయబడిందంటే, నేను చదువుతాం, పైన చూడండి ఆయన. మీరు తీకండి, నాకేం కోపం రాదు, మీరు తీకున్నా, మీరు కింద చూడకుండా కూడా, బైబిల్ చదువుకోకుండా కూడా ఇంట్లో పోయి రాసుకొని చదువుకోండి. ఓకే, ముందు చూడండి ఆయన. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, వాని కోరిక ఏదే. ఎవరి కోరిక అది? సాతాను కోరిక పిల్ల. సాతానికి చూసి ఏం రాబడి, నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున నున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకోండి. అమ్మ ఈయన ముందర చూడండి. వానికి ఎప్పుడు కోరిక ఏం తెలుసా? వాడు స్తుతింపబడాలా దేవుళ్ళలాగా. ఈనాలు మీరు వాని కోరికది. అమ్మ ప్లీజ్ ముందర చూడండి. ఆయన హార్ట్ డిజైర్. సాతానికి ఉండేది ఇదే వీక్నెస్, అన్ని వీక్నెస్ ఉన్నాయి. మెయిన్ థీమ్ ఇది వాని యొక్క బతుక్కే. సాతాన్ యొక్క కోరికది, నేను దేవుళ్ళ మహిమపరచబడాలా, దేవుళ్ళ నన్ను స్తుతించాలా, అందరూ దేవుళ్ళ నన్ను పూజించాలా, నన్ను పొగడాలా అని. అయితే ఏనండి, నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి పొగిడినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? సాతానుతో ఏం చెప్తున్నావో తెలుసా? నీకది నా జీవితంలో ఎప్పుడూ దొరకదు, నువ్వు పాతాళంలో ఉండాల్సిందే, నిన్ను ఎప్పుడు హెచ్చించను. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి హెచ్చిస్తావో, ఘనపరుస్తావో, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నావో, వాడి ముఖం మీద ఏం చెప్తున్నావో తెలుసా? నా జీవితం ద్వారా నువ్వు ఎప్పుడు దేవునితో సమానంగా కూర్చోలేవు, నిన్ను ఎప్పుడు నేను పోనీను. క్రైస్తవుడే అర్థం చేసుకోవాలి ఇది. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఈవెన్ ఐ డై బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రైజ్ యూ సేటన్. ఎట్లా నువ్వు సాతాన్ని స్తుతిస్తావు? దేవుణ్ణి డిక్రీజ్ చేసాయి. నువ్వు రోగాన్ని ఎత్తిపట్టుకుంటే, నువ్వు నెగిటివ్ ఫీలింగ్స్ని, మాటలను ఎత్తిపట్టుకుంటే, ఏంది రోగం, ఏంది బీదరికం, ఏంది జీవితం, ఏందో అన్నప్పుడు నువ్వు రియల్లీ ఏం చేస్తున్నావు అంటే దేవుణ్ణి తగ్గిస్తున్నావు, వాడిని హెచ్చిస్తున్నాను నీ జీవితం ద్వారా. యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. యూ విల్ నెవర్ గో అప్. యూ సెటన్, యు ఆర్ ఆల్వేస్ డౌన్. నువ్వు నరకంలో ఉండాల్సిందే నా జీవితం ద్వారా. ఇట్స్ ఎ ఛాలెంజ్. అందుకే చూడండి, నిజం చెప్పాలంటే, మీరు నేను స్తుతించినప్పుడు ఏం చేస్తానో తెలుసా? వానికి లేక అంటారే, గాయాల్లో ఉప్పు వేసినట్లే. అమ్మ అర్థమవుతుందా? నువ్వు వాని యొక్క గాయాల్లోకి నువ్వు ఉప్పు వేసినట్లే పిల్లరా. మంట రేగుతుందో వానికి, చచ్చిపోతాడు వాడు. మీకు తెలియదు, ఇది ఆత్మీయలోకంలో జరిగే విషయం ఇది. దేవుణ్ణి స్తుతించినప్పుడు ఇప్పుడు లైక్ కరెంటు దాంట్లో ఏలు పెట్టినావు అనుకో, ఏమవుతుంది నీకు తెలిసి ఏమవుతుందో? సింపుల్లీ నీకు అర్థం కావాలని చెప్తున్నా, అంతకంటే షాక్ కొడుతుంది వానికి. దేవుణ్ణి స్తుతి, వాడిని అంతే అక్కడ ఆగిపోతుందే వాడు. ఏ రూపంలో నిన్ను అటాక్ చేస్తున్నా అర్థమవుతుందా? జాగ్రత్త వినండి, సంఘం వింటాను అనుకుంటానా నేను. అందుకే హలో, వాడు ఏదన్నా చేసి నిన్ను స్తుతించి ఆరాధించుకోకుండా దేవుణ్ణి నువ్వు కృతజ్ఞతలు చెల్లికుండా చేస్తాడు వాడు. అందుకే చాలామంది చర్చికి వచ్చేటప్పుడు భంగపోతా ఉంటాను నేను. టయానికి రండి, స్తుతి ఆరాధన కండి. మీరు ఏం చేస్తున్నారో తెలుసా? వాడి యొక్క ప్రయత్నాల్లో ఇరుక్కుంటున్నారు. ఉద్యోగమనో, నీ తిండెనో, నీ నిద్రనో, నీ బట్టలనో, నీ స్టైలనో, నువ్వు ఏందో అనుకుని వాడు ఏదన్నా చేయగలడు. ఇది వానికి కావాలా నీ దగ్గర నుంచి? దేవునికి దొరకకూడదు. అందుకే ఇచ్చిన టైంలో ఉండాలా నువ్వు చర్చిలో. ఎందుకంటే నువ్వు అందరితో కలిసి స్తుతించి ఆరాధించినప్పుడు నీ దేవుడు నీ సన్నిధిలో నివసిస్తాడు, వచ్చి నీలో ఉన్నాడు ఆల్రెడీ ఆయన. కానీ తను ప్రకటించుకునేది నీ మీదికి, నీ మధ్యకి తన మహిమను చూపించేది, అద్భుతాలు చూపించేది నీ స్తుతి ఆరాధన ద్వారా.
మీకు అర్థమవుతుందా పిల్లరా? హలో, అందుకే 22:3 ఏం రాయబడింది? చదవండి. 22:3 ఏం రాయబడిందో నేను చెప్తాను, అట్లా మీకు తీకండి. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద, అమ్మా వింటున్నారా, ప్రైజ్ అండ్ వర్షిప్ మీద, కృతజ్ఞతల మీద ఆయన ఆసీనుడు అయ్యే దేవుడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుడు ఆసీనుడు అవుతాడో, మన స్తుతుల మీద ఆసీనుడు అవుతాడో, అదే సాతాన్ని పీడించేది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు, నువ్వు కృతజ్ఞతలు చెప్పినప్పుడు, ప్రైజ్ చేసినప్పుడు, ఏం రక్తం ప్రభు అనేది, పరిశుద్ధమైన రక్తం, నన్ను నీతిమంతుడుగా చేసిన రక్తం, నీ మరణం పునరుత్థానం నాకు జీవం ఇచ్చింది, నేను ఆరోగ్యం ఇచ్చింది, మేలులు ఇచ్చింది అన్నప్పుడు నువ్వు ఏం చేస్తానో తెలుసా? సాతాన్ని నువ్వు డిస్ట్రాయ్ చేస్తావు, వాడిని నాశనం చేస్తూ ఉంటుంది ఆ టైంలో నీ స్తుతి. ఎస్, దిస్ ఈజ్ ట్రూత్. ఎందుకు తెలుసా? నువ్వు స్తుతించినప్పుడు వాడు అక్కడ పని చేస్తున్నాడు, కానీ నువ్వు స్తుతిస్తున్నావు, గాడ్స్ మేనిఫెస్టేషన్ షల్ బి దేర్. అప్పుడు వీని యొక్క క్రియల్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. వాడు చేస్తానే రోగం కానీ, పీడ కానీ, చింత కానీ, ఫైటింగ్ కానీ, వాడు ఏం పెడతాన్నా ఆ ఏరియాలో, నీ జీవితంలో, మీ కుటుంబంలో, నీ బాడీలో, నీ ఫైనాన్సెస్లో, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. పేలిపోతుంది అది. ఎందుకంటే దేవుడు వచ్చిన చోట జీవం రావాల్సిందే, మరణం వచ్చేదానికి లేదు. చూసారా? డబుల్ బెనిఫిట్. ఏమేమి? డెవిల్ వెళ్ళిపోతాడు, గాడ్స్ మేనిఫెస్టో, దేవుడు వచ్చి దిగుతాడు. అమ్మ ముందర చూస్తాను, ఇదే పద్ధతి నీ భర్తను మార్చుకునేది, ఇదే పద్ధతి నీ పిల్లల్ని మార్చుకునేది, ఇంకా ఏ పద్ధతి లేదో. దేవుడు ఆల్రెడీ నీ కొరకు చేశాడు. ఇప్పుడు దేవుడిని నువ్వు స్తుతించినప్పుడు, కృతజ్ఞతలు చెల్లించుకున్నప్పుడు జరిగేది ఇదే. చూడండి, ఇలాంటి జాగ్రత్తగా. అందుకే వాడు దివారాత్రులు వాడు కూడా నీ నుంచి, నీ కుటుంబం నుంచి స్తుతి పోకుండా నిన్ను అరికట్టేదానికే ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు వాడు. చూడండి, క్రైస్తవ సమాజంలో కొన్ని ఉదాహరణలు ఇస్తాం మీకు, వాడు ఏమేమి చేస్తున్నాడో. ముఖ్యమైన 3 దినాలు ఉన్నాయి మనకు క్రైస్తవులకి. అన్ని దినాలు మాకు ముఖ్యమైనటివే, కానీ పండగ రూపంలో మీకు చేసి అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఏవే పండుగలు? క్రిస్మస్, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్. మనకు ప్రతి క్షణం పండుగే, ప్రతి దినం పండుగే. కానీ ఈ 3 రోజులు కొద్దిగా ప్రపంచంలో కొద్దిగా ఆర్భాటం ఎక్కువ చేస్తాం. చూసారా వాడు ఎంత డైల్యూట్ చేసేసాడో దీన్ని? ఇమాజిన్ చేయండి, కూర్చున్న వాళ్ళు, వింటాన్నోళ్ళు. క్రిస్మస్ ఏ విధంగా తయారైంది తెలుసా మీకు? ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్య వస్తాండే ఇక హ్యాపీ క్రిస్మస్ చూసారా? ఏముంటుంది తెలుసా? హ్యాపీ ఎక్స్ మాస్. అంటే ఎవరు లేకుండా మాస్? క్రైస్ట్ లేకుండా. పిచ్చోళ్ళలాగా మనోళ్ళు వాటిని కొనుక్కొని ఇంట్లో చర్చిల్లో వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నువ్వు వచ్చి స్తుతించాలా, కృతజ్ఞతలు చెల్లించుకుంటా, దేవుడు నా కోసం పుట్టిన నా దేవుడు ఈయన, నా ప్రభు అని నువ్వు వచ్చి ఆయన్ని స్తుతించేది పోయి చికెన్ మార్కెట్లోనో, మటన్ మార్కెట్లోనో కూర్చొని, టైలర్ షాప్లో కూర్చొని, చాలా నాకు తెలుసు ఇవన్నీ. హలో, ఆరంభంలో మేము చేసిన వాళ్ళమే, కేకులు చేయించుకొని, మా ఢిల్లీలో అయితే వారం నుంచి కేకులు తయారవుతుంటాయి. ఏంది చేస్తాను నువ్వు? ఈజ్ ఎ డెవిల్స్ వర్క్. నేను తప్పను, నువ్వు కేక్ తయారు చేయడం, బట్టలు కుట్టించుకోవడం, కానీ దాంట్లోనే మునిగిపోతానవా? అదా నీకు దేవునికి ఆ సంతోషం ఇచ్చే? కేకులు పంచుకుంటూ కూర్చొని చర్చికి రారు. ఆ రోజే కొంతమంది గుడుంబ వేసుకున్న సంతోషంతో తాగే వాళ్ళు ఉన్నారు. ఆ రోజే అల్లుల్ని పిలిపించి కనీసం ఏమన్నా దేవుని గురించి చెప్పరు, ఏం జరిగిందో చెప్పరు ఆ రోజు. కానీ వాళ్ళకు కూడా తినిపించి తాపించి, మీరు సంవత్సరం అంతా మీరు తినిపిస్తారు, ఈరోజు మేము తినిపిస్తాం. ఏం బతుకునేది? ఎవరున్నారు దీని వెనకాల? గుడ్ ఫ్రైడే తీసుకోండి, ఏసయ్యా నువ్వు ఆ సిలువలో చనిపోయేది, మేము కూడా చనిపోతాం నీ మాదిరే అని ఎంతోమంది సిలువ ఎక్కుతున్నారు. ఈ మధ్య కొట్టుకుంటున్నారు, రక్తం కాడుస్తున్నారు, బ్లేడ్లు కోసుకుంటున్నారు. చూసారా? ఎందుకు దేవునికి స్తుతి రాకూడదు? ఈస్టర్ రోజు అదే సేమ్ క్రిస్మస్ టైపే. చర్చికి వచ్చేది, చర్చ్ అయిపోయేటప్పుడు స్తుతి ఆరాధన వెళ్ళిపోయి ఉంటుంది. ఈడ కూడా చూశాను నేను, స్తుతి ఆరాధన అయిపోయి ఉంటుంది క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు. ఆ తర్వాత వస్తారు వీళ్ళ మేకప్ కోసం టైం అంతా ఇచ్చేసి, వీళ్ళ బట్టలు ఎవడు చూస్తాడు నీ బట్టలు? తప్పు కదా ఇవన్నీ. నన్ను అడిగితే నువ్వు ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకో, దేవుని కోరి కదా. మంచి తిండి తిను ప్రతిరోజు. కానీ చూడండి,
ఎట్లా డైల్యూట్ చేస్తానో, ఎట్లా దాన్ని నీవు దేవుణ్ణి స్తుతించకూడదు, ఆరాధించకూడదు. వాడి కోరిక అదే. వాడు చాలా ఈగో జీవి వాడు. వానికి లేని మంట పుడుతుంది నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తే. అందుకే మనుషులు ఎంట పడిపోయినాడు వాడు. ఇప్పుడు ఈ టైంలో, ఈ కరోనా టైంలో మనుషుల జీవితాలు చూడండి, వాడు పిచ్చి పట్టించేస్తాడు మనుషుల్ని. నీకు దేవుడు అర్థం కాకుంటే నువ్వు బాధల్లో జీవిస్తావు. అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్స్ నేను బైబిల్లో నుంచి చూపిస్తాను మీకు. పాత నిబంధన గ్రంథం మీరు చూసినట్లయితే ఏం జరుగుతుందో స్తుతి ఆరాధనలో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. నేను ఎలాబొరేట్ చేస్తాను, నేను ఎందుకు చదివి మీకు చెప్పలేను కానీ టైం ఉండదంతా. ఇక్కడ చూస్తే 3వ అధ్యాయంలో 9 నుంచి 15 ముందర చూడండి. ఆయన మీరు తీర్చిన పనులు నేను అట్లే మీకు సంజా ఇచ్చేస్తా, జాగ్రత్తగా నేను ముందర చూడండి. ఒకరోజు ఏం జరుగుతుందంటే, మరి మోయాబు రాజు మీదకి 3 రాజులు కలిసి యుద్ధానికి పోతారు. ఎవరెవరు ఆ రాజులు అంటే, ఇజ్రాయెల్ రాజు, యూదా రాజు, ఏదోం రాజు. ఈ 3 కలిసి మోయాబు దేశపు రాజు మీదకి యుద్ధానికి పోతారు. ముందర చూడండి, మళ్ళీ ఇంటికి పోయి చదువుకోవచ్చు, రాసుకోండి మీరు. 3వ అధ్యాయం 14 తర్వాత వాక్యాలు. ఓకే, అయితే యుద్ధానికి పోయినప్పుడు ఇజ్రాయెల్ రాజు ఈ 3 సైన్యాలు వెళ్ళినప్పుడు మోయాబీల మీదకి, అక్కడికి ఒక ఎడారిలోకి వెళ్ళినప్పుడు నీళ్ళు ఉండవు వీళ్ళకి. ఈ 3 సైన్యాలకి నీళ్ళు ఉండవు. ఏ స్థితికి వచ్చేసారంటే ఇంకా చచ్చిపోతాం అనిపిస్తుంది వాళ్ళకి, ఇంకా మేము మరణిస్తాం అన్నప్పుడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, అటు చదువుకొని రాశారు. ఇజ్రాయెల్ రాజు ఏమంటాడంటే సనగడం మొదలు పెడతాడు. ఏమంటాడో తెలుసా? యెహోవా దేవుడే మమ్మల్ని చంపాలని ఇడికి తీసుకొచ్చాడు, చంపేస్తాడు ఆయన అన్నప్పుడు. యెహోషాపాతు భక్తిపరుడు, యూదారాజు యెహోషాపాతు అంటాడు, ప్రవక్త ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? ఆయనతో అడుగుదాం మనం ఏం చేయాలో, దేవుడు ఏమంటున్నాడు అన్నప్పుడు యెహోషాపాతు రాజు మాటలు విని ఇజ్రాయెల్ రాజు అంటాడు, ఉన్నాడు ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, సరిపోదు ఎలీషా అంటే ఆయనకి ఉన్నాడు అన్నప్పుడు యెహోషాపాతు అంటాడు, పిలిపించండి ఆయన్ని అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు, ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అంటాడు ప్రవక్తమ్మ ముందర చూడాలా, నువ్వు పిలుస్తానని రాను నేను, ఇజ్రాయెల్ రాజు గురించి అంటాడు. కానీ యెహోషాపాతుని చూసి నేను వస్తానని అంటాడు. వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా ఏంటి పరిస్థితి, నీళ్ళు లేవు, మా పరిస్థితి ఏదన్నప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసా ఎలీషా? మ్యూజిక్ బ్యాండ్ని పిలిచండి, వాయిద్యాలు వాయించేవారిని పిలిచండి అని అక్కడ దేవుణ్ణి స్తుతించడం జరుగుతుంది పిల్లరా. అదొక్క వాక్యం చదువుతాను నేను. 15వ వాక్యంలో 14 ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకై నేను లక్ష్యపెట్టుకైనా ఒప్పుకోను అంటే ఎలీషా అంటాను, నీకోసం రాను నేను, యెహోషాపాతు కోసం. 15 చూడండి, నా యొద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యకుడు ఒకటి వచ్చి నా వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చింది. చూసారా, పాట పాడుతున్నారు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు. అప్పుడు ఏమొచ్చిందంటే యెహోవా హస్తం అంటే ఏంటి? దేవుని యొక్క ప్రెజెన్స్ రావడం. చూసారా అమ్మా, ముందర చూడ. ఆ తర్వాత చూస్తే మీరు 16లో దేవుడు ఏం సెలవు ఇచ్చాడంటే, ఈ లోయలో చాలా గోతులను త్రోవించాడు. ఓకే, ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే ఎలీషా స్తుతిస్తాడో, అమ్మ విన్నారా, దేవుని యొక్క ఆత్మ, దేవుడు వచ్చి ఆ యొక్క ఎలీషాతో ఈ మాట చెప్తాడు. ఎప్పుడైతే స్తుతించారో వాళ్ళు ఏం చెప్తాడో తెలుసా? వీళ్ళకి చెప్పు గుంతలు తోమని. ఎడారిలో గుంతలు తోతున్నా నీళ్ళు లేవు. విచిత్రంగా ఉంటుంది దేవుడు చెప్పేది. నువ్వు కష్టాల్లో ఉన్నావు, చాలాసార్లు మేము చెప్తుంటాం, వాక్యం చెప్పు, లేకుంటే కృతజ్ఞతలు చెప్పు, వాగ్దానాలు గుర్తు చేసుకో. వినండి, ముందర చూడండి, ప్రామిసెస్ని గుర్తు చేసుకో అని చెప్తున్నప్పుడు నాకు విచిత్రంగా అనేది ఒకప్పుడు. కానీ నువ్వు దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు విజయం సాధిస్తావు. అదే చేశారు వీళ్ళు. ముందే నీళ్ళు లేవు, గుంతలతో ఎట్లుంది ఎడారిలో. ఏమయ్యా నువ్వు ఎక్కడన్నా పైప్ లైన్ వేసుకురమ్మంటే వేసుకొస్తాం, పోయి నువ్వు గుంతలతో పడినావేంటి? నీకు చెప్తున్నా, నువ్వు కష్టాల్లో నీకు ఇంకా కష్టం అనిపిస్తుంది దేవుడు చెప్పింది చేయడానికి, అంతే కదా. కడుపు నొస్తుందో, కాళ్ళు నొస్తుందో, తల నొస్తుందో, అప్పుడు వాక్యం చెప్పమంటే అప్పుడే చేయాల్సినది, అదే చేయాల్సింది. నువ్వు సాతాను అంటాడు చేయొద్దు, ఇది సరిపోదు, డాక్టర్ దగ్గర పో, లేకుంటే ఇంకా ఇది చేసుకో. నేను చెప్తాను, ఇప్పుడు కరోనా టైంలో ఎంతమంది నలిగిపోతా అంటారు ఈ యొక్క సమస్యల్లో. కానీ నువ్వు చేయాల్సిందేమో తెలుసా? దేవుడు చెప్పిండేది. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు.
సమస్య తీరిపోయింది. దేవుడు అన్నాడు గుంతలు తోమని. మీకేం జరిగింది తెలుసా? గుంతలు తవ్వారు వాళ్ళు. కష్టం అనిపించినా, పీడ అనిపించినా వాక్యం చెప్పు, ఇమాజినేషన్ చెయ్యి, కృతజ్ఞతలు చెల్లించు. నీకు దగ్గు అనిపిస్తానా, పడిసం అనిపిస్తానా, భయపడకో. ప్రపంచమంతా నీ కుడి పక్కన 1000 మంది, నీ పక్కన 1000 మంది, కుడి పక్క 10,000 మంది సవాల్గా మారుతానా, నీ కొరకు ఆల్రెడీ చచ్చిపోయిన దేవుడు ఉన్నాడు, తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు, నీ రోగాన్ని తీసేసిన దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన్ని కృతజ్ఞతలు చెల్లించు, నువ్వు ఆయన్ని స్తుతి చెల్లించు, నువ్వు చనిపోవు. అదే సమయంలో నువ్వు స్తుతించాలా దేవుణ్ణి. నీకు కఠినం అనిపించినప్పుడు, నువ్వు స్తుతించలేనప్పుడు కూడా, ప్రాణం పోతాన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించు, కృతజ్ఞత చెల్లించు. సిలువలో ఆయన చేసింది చెప్పు, ఆయన తీసుకున్న రోగాల గురించి పొగుడు. నీ శత్రువు ఆపేస్తాడు దేవుడు. లాజర్ని 4 రోజుల తర్వాత లేపిన దేవుడు, చచ్చిపోయినాక లేపగలే నీ నా సామర్థ్యం గల దేవుడు. నీకు ఏదైనా ప్రాబ్లంలో వెళ్తుంటే ఈరోజు తగిలిండొచ్చు నీకు వైరస్, కానీ నువ్వు వాపేయగలవు దాన్ని. ఏం జరిగిందో తెలుసా మీకు? ఎప్పుడైతే గుంతలు తవ్వారో, రాత్రి వీళ్ళు గుంతలు తవ్విపోయి పడుకున్నారో, రాత్రి దేవుడు నీళ్లు పంపించాడు. ఆ గుంతలన్నీ నీళ్ళతో నిండిపోయినాయి. పొద్దున్నే వీళ్ళు పడుకొని ఉన్నారు, సైన్యం 3 దేశాల సైన్యాలు అలసిపోయి నీళ్ళన్నీ వచ్చేసాయి, వీళ్ళకి తెలుతుంది. అయితే ఏమైందో తెలుసా? మోయాబీలు పైన కొండల మీదకి వచ్చి, వీళ్ళు శత్రు ఎవరితో యుద్ధం చేసేకపోతారో వాళ్ళు వచ్చి కొండల మీద చూసినప్పుడు కింద ఆ నీళ్ళు ఉన్నాయే, ఎండపడి రక్తంలా కనపడుతుంది వాళ్ళకి. చదువుకొని ఇంటికి పోయి రక్తంలా కనపడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మోయాబు రాజు అన్నాడు, అరే మన శత్రువు వాళ్ళు చంపుకొని చచ్చిపోయినారు, రండి దోచుకుందామని చెప్పేసి మోయాబీలు కిందికి వస్తూనే ఈ 3 రాజుల సైన్యం లేచి మోయాబీల్ని చంపేసి మోయాబీల్ని స్వాధీనపరుచుకుంటారు. కారణం ఏంటి దీనికి అన్నిటికీ? వీళ్ళే చచ్చిపోతాం అనుకున్నారు, 3 సైన్యాలు చచ్చిపోతాం అనుకున్నారు. వీళ్ళు అయిపోయా, మా దినాలు వచ్చేసాయి. ఎందుకంటే ఎడారిలో ఉన్నాం, నీళ్ళు ఎక్కడ పోయేకలేదు, ప్రయాణం చేయలేం, శత్రువు మమ్మల్ని చంపేస్తాడు ఇప్పుడు. కానీ ఎలీషా ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించాడో, మహిమపరిచాడో, ఘనపరిచాడో, దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు చేయలేనిది ఏంది నీ జీవితంలో? దేవునికి క్యాన్సరు, దేవునికి లాజర్ లేపడము, నీ కరోనాని తీసేయడం, కరోనాని, ఈ భూమిలో ఉన్న కరోనాని తీసేయడం సేమ్. ఆయనకేం కరోనా అంటే ప్రపంచంలో వ్యాక్సిన్ లేదు కాబట్టి ఆయన కూడా ఇట్లా చేయి పెట్టుకుని కూర్చోడు అనుకున్నావా? హలో, ఆయన ఆల్రెడీ కరోనాని జయించే, ఈ లోకంలో ఉన్న వాటిని నేను జయించున్నాను, ధైర్యంగా ఉండుడే, అన్నిటినీ జయించేశాడు ఆయన, అన్ని రోగాలని తీసేసుకున్నాడు ఆయన. ఇంకా రాబోయే 1000 రోగాల్ని యేసు ప్రభు లోపలికి తీసుకున్నాడు, నీ మీదికి రాకుండా. కానీ నువ్వు చేయాల్సిందేమో తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఘనపరచాలా. నీకు ఇప్పుడే చెప్పినట్లుగా వాడిని పారద్రోలే ఉపాయం ఇదే. వాడి ఈగో ఫెలో, స్తుతి ఉంటే వాడు ఉండలేడా? దేవుణ్ణి స్తుతి ఉండలేడు వాడు ఈగో ఫెలో. చెప్పాను కదా, చాలామందికి ఈ అలవాటు ఉంటుంది, ఎవరినైనా పొగినప్పుడు వాళ్ళకి సరిపోదు. చాలా బ్యాడ్ హ్యాబిట్ ఇదే. నేను మాటికి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తీసేయాలి అది. నీ ముందు ఎవరన్నా పొగినారనుకో, ఆ సిస్టర్ ఇట్లా, బ్రదర్ ఇట్లా, ఆయన ఏం పాడతాడు, అబ్బా భలే పాడతాడు, ఆ సిస్టర్ భలే చెప్తాడు, అది ఇది అన్నప్పుడు, అంటే వాళ్ళు మంచోళ్ళు అన్నప్పుడు నువ్వు తయారుకా దాన్ని అంగీకరించేదానికి. అది దేవుని గుణం. ఓకే నేను చెప్తాను ఏమంటే మీకు, నేను స్తుతించి ఆరాధించినప్పుడు ఏం చెప్తుందా నన్ను? మీరు చూస్తే సాతాన్ని లిటరలీ అది పనిష్ చేస్తుంది పిల్లరా. నీకు చెప్తున్నా, నిజంగా నువ్వు అర్థం కావాలని కొన్ని పదాలు నేను రాసుకున్నా. నువ్వు స్తుతించి ఆరాధించినప్పుడు ఇలా ఈ పదం మర్చిపోద్దండి, పనిష్మెంట్ దొరుకుతుంది. ఎవరికి పనిష్మెంటు? దానికోసమైనా నువ్వు దేవుని స్తుతించాలా, ఆరాధించాలా? నాకు జరగని, నేను చనిపోయినా స్వర్గంలోనే ఉన్నా, ఇక్కడ కూడా స్వర్గంలోనే ఉన్నా, బాడీలో ఉన్నా అంతే. బాడీ నుంచి బయటకు వచ్చి నా తండ్రి దగ్గరికి వెళ్తా, ఇప్పుడు తండ్రితో నివసిస్తానా, కానీ వీడిని పనిష్ చేసి ఇడిచిపెడతా అనుక్షణం. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. నేను చెప్తున్నా మీకు, మనం చచ్చిపోయినా కూడా మనం బ్రతికున్నాం పిల్లరా. మీకు తెలుసా యేసుప్రభు ఏమన్నాడు? నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉన్నవాడు వాడు మరణించిన వాడు జీవిస్తాడు. అంటే శరీరం మరణం ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా కూడా ఏదైనా కారణాన పోకూడదు. నువ్వు స్తుతించి ఆరాధించే పోవు. ఎందుకంటే నీ కొరకు ప్లాన్తో తల్లి గర్భంలో పుట్టించాడు. నువ్వే ఆ ప్లాన్ని చెడగొట్టుకుంటావు నువ్వు వాని మాటలని, వాన్ని పొగిడితే.
దేవుడు పని చేయలేడు నీ జీవితంలో. అన్నీ చేసినా నువ్వు దేవుణ్ణి పొగలేదనుకో, దేవుణ్ణి గణపరిచేదనుకో, నువ్వు అవమానపరుస్తున్నావు. ఓకే, చూడండి, సాతాన్ని నువ్వు పనిష్ చేస్తున్నావు. నిజంగా చెప్పాలంటే నువ్వు స్తుతించినప్పుడు ఏం చేస్తానో తెలుసా? అమ్మ ఆయన ముందు చూడండి, ఆయన దేవుడు సైతాన్ అంటే పరిగెడతాడు. అంటే ఏంటంటే వెనకల నీకు ఈ పదాలు గుర్తుండాలని నేను మాటికి చెప్తున్నాను. నువ్వు పనిష్ చేసేదే కాదు, దేవుడు ఎట్లుంటుందంటే సైతానికి దేవుడే పరిగెత్తినట్టుంది వాడిని వెంబడించి కదా. చూసింటారా ఏదైనా లేడీని కన్నా సింహం పరిగెడుతుంది వెనకాల, ఆ టైప్ ఉంటుంది వాడిని బతుకు. వానికి ఇంపార్టెంట్ డిజైర్ అదే. ఏంది? ఏం డిజైర్ అమ్మ వాడిది? స్తుతించాలా వానికి. నువ్వు స్తుతించలేదనుకో, ఎందుకు ఉండాలా? చెప్తే కదా నేను, వాడు ఈగో ఫెలో. నువ్వు దేవుణ్ణి స్తుతించినావు అనుకో, చూడలేడు వాడు. అందుకే ఆ యొక్క సద్దుకాయలు ఫరిసేయులు ఏం చేశారు? ముఖం మార్చుకున్నారు, చచ్చిపోతున్నారు వాళ్ళు యేసుప్రభుని స్తుతిస్తా అంటే. వెళ్ళిపోయారు దాటుకొని, ఆపువాలని అంటున్నారు. వానికి వీళ్ళకి అంత ఉంటే వాడిని ఫాలో చేసే వాళ్ళకి వానికి ఎంత ఉంటుంది? మంట. వానికి మంట పెట్టాలను. అర్థమైందా నీకు? వాడిని పనిచేయాల. నువ్వు స్తుతించినప్పుడు దేవుడు లిటరలీ వాని వెనకాల పరిగెడతాడు. ఇది జరుగుతుంది. ఇదే బైబిల్ చెప్తాండి. అది స్తుతుల మీద, నేను ఇజ్రాయెల్ చేయ స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుణ్ణి. చూడండి ఎంత గొప్ప బ్రతుకోమంది. క్రైస్తవుడు అంటే ఏంటన్నా మతం అనుకున్నావా? దేవునితో కలిసి జీవించే జీవితం, దేవునితో నిండి జీవించే జీవితం. మా ఈయన ముందర చూడండి, నాలో ఉన్నవాడు దేవుడు. చూసారు ఎంత సింపుల్ మాట ఇది? అమ్మా ఏంటన్నారా? నాలో ఉన్నవాడు దేవుడు. ఎవరైనా ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. వాట్ ఏ లైఫ్ ఐ హ్యావ్ ఇన్ జీసస్. వినండి జాగ్రత్తగా. అయితే వినండి, ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పే పాయింట్స్ నేను ఈనాల ముందర చూడాలి మీరు. సాతాను దగ్గర ఇంకో ఆయుధం ఉంది పిల్లరా, అది అర్థం చేసుకోండి. వాడు నిన్ను ఎప్పుడు కూడా డిస్కంటెంట్ చేయాలని కోరుకుంటూ ఉంటాడు. తెలుగులో ఏం చెప్తారు? తృప్తి లేకుండా చేయాలని నిన్ను వాడు వలయం వద్దుతాడు. అమ్మ వినాలేదే, జాగ్రత్త వినండి ఈ పదాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అంటాడు, ఇలా చెప్పు జాగ్రత్త వినమని. మీతో దేవుడు మాట్లాడుతున్న సమయం నిన్ను డిస్కంటెంట్ చేస్తాడు వాడు. అంటే నీకు కన్ఫ్యూజ్ చేసే కోరుకుంటాడు, నీకు తృప్తి లేకుండా చేస్తాడు, నిన్ను అనుక్షణము నువ్వు పీడించే ప్రయత్నం చేస్తాడు, నువ్వు కంఫర్టబుల్గా లేకుండా చేస్తాడు నిన్ను. వాని దగ్గర ఉన్న ఆయుధం అది. ఈనాడు మీరు ముందర చూడండి. దీనికి నేను ఒక మంచి విషయాన్ని చెప్పి మీకు అర్థం చేసుకోవాలని చెప్తాను. మీకు అర్థం చేసుకున్నట్లు చేస్తాను మీకు. ఏంటి డిస్కంటెంట్మెంట్ తెచ్చేది అంటే? నిన్ను తృప్తి లేకుండా చేస్తాడు వాడు ఆ ఏరియాలో. నీకుంది దేవుని తరఫున, కానీ నీకు అది అర్థం కాకుండా చేస్తాడు. ఎట్లా? వినండి. ఆదికాండం 3వ అధ్యాయం తీకండి. మీరు చూస్తే ఆదాము హవ్వను దేవుణ్ణి సృష్టించాడు కదా. సృష్టించి ఎక్కడ పెట్టాడు? ప్యారడైజ్లో పెట్టాడు. స్వర్గం అది. ప్రతిదీ ఇచ్చాడు వాళ్ళకి. ప్లెజర్ ల్యాండ్ అంటారు. ఈడెన్ అంటే ప్లెజర్ ల్యాండ్ దాని అర్థమా? మీరు చూడాలి, జాగ్రత్తగా వినాలి. మీరు మిస్ చేసుకుంటే చాలా యుద్ధం పిల్లలు, ఆత్మయుద్ధం. మీకు జ్ఞానం లేకుంటే మాత్రము చాలా కష్టమవుతుంది. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తా అన్నాడు. మీరు ఆయన కౌగిల్లో ఉన్నారు. మీరు విలువైన బిడ్డలు. దేవునికి ప్రాణం పెట్టి కొన్నారంటే ఎంత విలువైన వాళ్ళు మీరు. ఆయన రక్తం కంటే మీరు రక్తమే కార్చండి, ఎంతో విలువైన వాళ్ళు చెప్పండి. కానీ మీకు ఇవి తెలియకుంటే వాడు విజయం సాధిస్తాడు మీ జీవితంలో. ఓకే, ఏం జరిగింది చూడండి, ముందు చూడండి. ఆదాము హవ్వల్ని అన్నీ ఇచ్చి తృప్తిగా పెట్టాడు. అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర. ఏదైనా ఉందా? లేనిది. ప్లెజర్ లైఫ్. మీకు చెప్తున్నా ఒక మాట, ఎగ్జాక్ట్లీ అదే జీవితం మొదలైంది నువ్వు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినప్పుడు. ఇంకా దానికంటే స్పెషల్ లైఫ్ మంది. వాళ్ళలో దేవుడు ఉండేవాడు కాదు, మనలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళతో నడిచేవాడు, ఇప్పుడు మనలో నడుస్తున్నాడు దేవుడు. అర్థమైందా మీకు? అయితే ఈయనండి జాగ్రత్తగా. అక్కడ మాట్లాడే పాము ఉన్నింది. ఆ పాము ద్వారా వీళ్ళలోకి తృప్తి లేకుండా, డిస్కంటెంట్మెంట్ అంటే తృప్తి లేకుండా చేశాడు వాడు. ఆ పాము ద్వారా మాటల ద్వారా ఏం డిస్కంటెంట్మెంట్ తెచ్చాడు తెలుసా? అయినాలు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆదాము హవ్వల జీవితం కంటే మనది ఇంకా బ్రహ్మాండమైన జీవితం. రెండవ ఆదాముకు పుట్టినాం మనం.
మనం కొత్త సృష్టి, మనకు వాళ్ళకంటే వైభవమైన జీవితం ఉంది మనకు. ఈనాడు ఇప్పుడే వాడు ఏం చేశాడు, వచ్చి నేను చాలాసార్లు ఈ చర్చిలో ఈ స్టోరీ చెప్పా. వాడు ఏం చేశాడు, వాడు వచ్చి సాతాను వచ్చి వాళ్ళతో ఇది చెప్పలే, డిస్కంటెంట్మెంట్ తెచ్చే విధానం చూడండి వాంది. మీరు అర్థం చేసుకుంటే అనుక్షణం హ్యాపీగా ఉంటారు మీరు. ఏ రోగం ఉండదు, ఏది ఉండదు మీకు, ఎందుకంటే అన్నీ ఇచ్చేసాడు ఆయన. కానీ నీలో డిస్కంటెంట్మెంట్ తెచ్చి నీకు బాధల్లో పెడతాడు, ఆదామని పాపంలో పడేసినట్లుగా. ఈయన ఏం చేశాడు, వచ్చి అన్నాడు, వాడు ఈ విధంగా అని ఎంత బాగుంటాడే అన్నాడు. ఆ విధంగా నీతో కూడా అండు. ఎలా, ఆదాము హవ్వ మీతో మాట్లాడక వచ్చాను నేను, కానీ మీకు తెలుసా దేవుడు ఏం చేశాడో? సపోజ్ ఆడ 10,000 చెట్లు ఉన్నాయనుకుందాం, వాడు ఈ విధంగా చెప్పాల్సింది నేను చెప్పలే, కానీ ఏం చెప్పాల్సింది, ఆదామా నీకు దేవుడు 9,999 చెట్లు ఇచ్చాడా? అవునా?